అంటే స్పష్టంగా మహారాష్ట్ర ఏం చెప్తుంది అంటే, ఒకటి కృష్ణానదిలో మా వాటా ఉంది, 74 టీఎంసీలు పైన ఆపుకుంటాము, ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏమంటున్నారు, వరద జలాలు వాడుకునే హక్కు ఉంటే మహారాష్ట్ర మాకు కూడా విదర్భాలో కరువు ప్రాంతం ఉన్నది, మేము కూడా వరద ప్రాజెక్టులు కడతాం, పైన కట్టి లోయర్ పెనుగంగ మీద ప్రాణహిత మీద మేము ప్రాజెక్టులు కట్టి మేము విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటుండు. అప్పుడు ఏమైతే తెలంగాణ పని? రెండిటి చెడ్డ రేవటి. కృష్ణా కర్ణాటక ఏమంటుంది, పైన మేము 112 టీఎంసీలు ఆగబట్టుకుంటా అని కర్ణాటక అంటుంది. మహారాష్ట్ర ఏమంటుంది, పైన కింద ఎన్ని మారుస్తారో దాని లెక్క ప్రకారంగా 74 టీఎంసీలు కృష్ణాలు ఆపుకుంటా, గోదావరిలో కూడా నేను ప్రాజెక్టులు కట్టుకొని విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటాడు. ఇప్పుడు మధ్యలో తెలంగాణ ఏమైపోతుంది? శాండ్విచ్ ఖతమైపోతుంది. అంటే కింద ఇటు ఆంధ్రప్రదేశ్ అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటున్నారు, పైన కర్ణాటక మహారాష్ట్ర కృష్ణానది నీళ్ళు ఆపుకుంటామంటున్నారు. రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతున్నాడు. ఇవి నేను చెప్తున్నాయి కావు. దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఇంత స్పష్టంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతా ఉంటే మన ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉందా అని నేను అడుగుతా ఉన్నా.